భవిష్యత్తులో హైదరాబాద్ను దేశంలోనే ప్రముఖ స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని వాకిటి శ్రీహరి తెలిపారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ భవన్ ప్రారంభోత్సవానికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషా, మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఒలింపిక్ భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన భారత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. క్రీడారంగంలో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు యువ క్రీడాకారులు క్రమశిక్షణ, అంకిత భావంతో శ్రమించాలని పీటీ ఉషా పిలుపునిచ్చారు. క్రీడాకారుల్లో కేవలం ఆటే జీవితం అనే తపన ఉన్నప్పుడే దేశానికి ఒలింపిక్ పతకాలొస్తాయని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. It is a place that should inspire athletes, promote the Olympic values of excellence, friendship and respect, and serve the wider sporting community. Believe in yourself, work hard, stay disciplined, and never lose sight of your dreams. Every champion's journey is built on dedication, perseverance, and the courage to overcome challenges. దురదృష్టవశాత్తు మాకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆడలేకపోయాం. ఆటలు ఆడడానికి అన్ని అవకాశాలు కల్పిస్తున్నా కూడా ఈరోజు ముందుకు పోయే పరిస్థితి లేకుండా పోవడానికి బాధగా మీ ముందు చెప్తా ఉన్నా. చిన్న చిన్న దేశాలు, మన తెలంగాణ అంతా కూడా లేని దేశాలు ఈరోజు ఒలింపిక్స్లలో ఎన్నో మెడల్స్ తెచ్చుకుంటున్నాయి, మిగతా ఆటలలో పెద్ద పేరు తెచ్చుకుంటున్నాయి. మనం ఎందుకు తెచ్చుకోవడం లేదు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా.